హాయ్ హలో నమస్తే వనకం అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్య అని కూడా పిలవచ్చు. మీ అందరికీ మోస్ట్ వెల్కమ్. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు వరకు కూడాను మీరు అసలు 10th క్లాస్లో ఏం చదవలేదు అనుకుందాం. ఓకే, మనకి ఏప్రిల్లో అంతెందుకు మార్చిలోనే ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కదా, 9th క్లాస్లోనే. అప్పుడే కంప్లీట్ అయినప్పటికీ ఆల్రెడీ స్కూల్లో అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారంగా ప్రతి దానికి 2 చాప్టర్స్ కంప్లీట్ చేశారు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వాటిని రివైజ్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తే జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే స్కూల్లో టీచర్స్ ఏమో ఫాస్ట్ లెసన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చెప్తున్నారు అనుకుని భ్రమలో ఉంటున్నారు తప్ప మీకు అర్థమవుతుందా లేదనుకుని పట్టించుకోవట్లేదు. సో టు ఫ్రాంక్, మీరు రోజు క్లాస్కి అటెండ్ అయినా అవ్వకపోయినా, అటెన్షన్ పే చేసినా చేయకపోయినా సిలబస్ ఏమీ లేదు. కానీ ఇప్పుడు నీకు వచ్చే ఒక టెన్షన్, నేను నా 10th క్లాస్లో మంచి మార్క్ సాధించగలనా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే నా 10th క్లాస్లో నేను మంచి మార్క్ సాధించగలనా, ఇదే కదా క్వశ్చన్. నేను ఒక టు బి ఫ్రాంక్గా ఒక జెన్యూన్ గోల్ చెప్పనా, ప్రతి ఒక్కరు కూడాను 550+ ఈజీగా తెచ్చేస్తారు. కానీ 580+ రావడం అనేది నియర్లీ టఫ్. ఓకే, నియర్లీ టఫ్. మనం ఏం చేద్దామంటే 580 రావాలన్నా సరే మనం అట్లీస్ట్ 550 అనేది సాధించాలి కదా. 550 రావడానికి నేను ప్లాన్ చెప్తా, 580 అక్కడ నుండి ఎలా రావాలో కూడా ప్లాన్ చెప్తా. ఒకసారి విను. ముందుగా గవర్నమెంట్ ఇచ్చిన phase 1 యాక్షన్ ప్లాన్ ఉంది చూసారా, ఆ యాక్షన్ ప్లాన్ అనేది అలా కంప్లీట్ చేస్తే మనకు చాలు. సో రోజు మనకి ఆ లెసన్ మీద స్లిప్ టెస్ట్లు అవుతున్నాయి కదా, వాటిని అలాగా ఏ రోజుకి ఆ రోజు లెసన్ నేర్చుకుని చేసుకుంటే బెస్ట్. కాకపోతే ఈ ప్లాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు అర్థం కావాలంటే ఏం కావాలి, సపోర్ట్ చెప్తా చూడండి. ఇన్ కేస్ నేను ఖడ్గం బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్కి ఏం చేస్తాను తెలుసా, ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ చేస్తా. లెసన్ అయిపోయిన నెక్స్ట్ మూమెంటే ఆ లెసన్ మీద ర్యాపిడ్ రివిజన్ చేస్తా. అండ్ యూట్యూబ్లో ఒక 1 షాట్ అనేది ఇచ్చేస్తా. ఈ మూడిటి కాంబినేషన్తో వాడికి లెసన్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఈ యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినా సరే జస్ట్ చూస్తాడు, చదువుతాడు, అర్థం చేసుకుంటే ఇక మైండ్లో ఉండిపోతాయి. ఇది అయిపోయింది కదా. నెంబర్ 2, ఇదే టాపిక్స్ రిలేటెడ్గా నేనేం చేస్తానంటే మైండ్ మ్యాప్స్ ఇస్తా. ఎప్పుడైతే మైండ్ మ్యాప్స్ ఇస్తానో తనకి ఇంక ఏ ఎగ్జామ్ వచ్చినా సరే ఆ ఎగ్జామ్కి ఇంక హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాని తర్వాత లాస్ట్గా ఒక టెస్ట్. సో ఆ టెస్ట్ అనేది స్కూల్లో ఇచ్చినప్పుడు నువ్వు ఎలాగో రాయలేవు, పర్సనల్గా నీకు నువ్వే ఒక టెస్ట్ రాసుకుంటే చాలు, సెట్ అయిపోద్ది. అయితే ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, ఇక్కడ నుంచి మొదలెడితే డిసెంబర్ వరకు నువ్వు యాక్చువల్లీ లెసన్ ర్యాపిడ్ రివిజన్ 1 షాట్ కంప్లీట్ చేసుకొని ఆ లెసన్కి సంబంధించిన మైండ్ మ్యాప్ ప్లస్ షార్ట్ నోట్స్ నీ దగ్గర పెట్టుకొని ఒక టెస్ట్ రాసిస్తే అయిపోద్ది. నిజం చెప్పాలంటే ఇది ఇప్పుడు నుండి స్టార్ట్ చేస్తే కరెక్ట్ డిసెంబర్ వరకు, ఆగస్ట్ నుండి మొదలు పెడితే కరెక్ట్ డిసెంబర్ వరకు కూడాను ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్తో వెళ్తే నీకు టైం వేస్ట్ లేకుండా, మళ్ళీ చదవకుండా ఒక ప్లాన్గా ఏ లెసన్ తర్వాత ఏం చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏం టాపిక్ చదవాలి అనేది ఒక ప్లాన్తో వెళ్తే ఈజీగా ఇక్కడతో సిలబస్ అయిపోతుంది. ఇది అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ డిసెంబర్ అయిపోయింది కదా, ఇంకా జనవరిలో నువ్వు సంక్రాంతి అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ జాన్ నుండి ఫిబ్రవరి 15 వరకు కూడాను ఒక షార్ట్ రివిజన్ కూడా వేస్తావు. షార్ట్ రివిజన్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఇంకా లాస్ట్ రివిజన్ ఏదైతే ఉందో ఎగ్జామ్స్కి ముందు అనమాట, ఆ ఎగ్జామ్స్ ముందు ఏదైతే మార్కులు ఉందో అక్కడ ఒక రివిజన్ కొట్టేస్తే చాలు, సాలిడ్గా నువ్వేం ప్రిపేర్ అయ్యో ఆ ప్రిపరేషన్ అంతా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నీకు మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, లెసన్ వినాలి, ర్యాపిడ్ రివిజన్ వినాలి, 1 షాట్ వినాలి, మైండ్ మ్యాప్స్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్ నీ దగ్గర రెడీగా ఉండాలి, వాటి మీద టెస్ట్ రాయాలి, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయిపోవాలి. ఇవన్నీ జరగాలంటే నీకు ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకుంటే చాలు, ఒక మంచి మెంటర్ ఉంటే చాలు. ఇన్ కేస్ నువ్వు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలంటే ఆల్ ది బెస్ట్, నీకు సపోర్ట్గా మేము ఉంటాం. లేదు ఒక ట్రైనింగ్ కావాలన్నా మీరు సపోర్ట్ చేస్తే మీ ట్రైనింగ్లో మేము హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకుంటామంటే ఒక మాట చెప్తున్నా, నీకోసం ఖడ్గం 2.0 అనేది తీసుకొని వచ్చాం. హ్యాపీగా ఈ ఖడ్గం 2.0ని యూజ్ చేసుకో. దీంట్లో లెసన్స్, ర్యాపిడ్ రివిజన్, 1 షాట్, ఈ 3 ఉంటాయి. షార్ట్ నోట్స్, మైండ్ మ్యాప్ నోట్స్ 2 మేము ఇస్తాం. నువ్వు స్పెషల్గా తయారు చేసుకునే అవసరం లేదు. ప్రతి వీక్ ఒక టెస్ట్ ఉంటుంది. లేదు నువ్వు మేము ఇచ్చిన టెస్ట్ కాకపోతే యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటి స్లిప్ టెస్ట్ రాసుకుంటామని నీ ఇష్టం. ప్రాపర్గా షెడ్యూల్ చేసి ఉంటాం. ప్రతి స్టెప్లో కూడా మేము మీకు తోడుగా ఉంటాం కాబట్టి డౌట్ సొల్యూషన్ అంతా కూడా సాల్వ్ అయిపోద్ది. సో నువ్వు ఒక మాట ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన నీ 10th క్లాస్ ప్రిపరేషన్లో మంచి మార్క్ సాధించాలంటే జస్ట్ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ వెళ్ళిపో, మంచిగా పనులన్నీ అయిపోతాయి. బై ది వే నీకు ఇదే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, దాంట్లో నీకు ఒక ప్లానర్ పంపిస్తా. ఆ ప్లానర్లో అలా యూజ్ చేసుకుని వెళ్ళిపో. దాంట్లో లెసన్ వైజ్గా ఏ లెసన్స్ ఉండాలి, ఎన్ని టైమ్స్ రివిజన్ చేసుకోవాలి అనేది ఒక టిక్ షీట్ ఉంటుంది, హ్యాపీగా యూజ్ చేసుకో. సరేనా? ఇన్ కేస్ ఖడ్గం 2.0లో జాయిన్ అవ్వాలంటే ప్రెజెంట్ జాయిన్ అయిపో. ఎందుకంటే ప్రెజెంట్ నీకు లిమిటెడ్ 700 అనే కూపన్ కోడ్ అనేది యూజ్ అవుతుంది.
సో లిమిటెడ్ 700 అనే కూపన్ కోడ్ వస్తుంది. సో 2499 ఉన్నటువంటి ప్రైస్ కూడాను నీకు ఐ థింక్ 700 రెడ్యూస్ చేస్తే ఏదైతే ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్లో వస్తుంది. యూజ్ చేసుకుంటుంటే యూజ్ చేసుకో. బై ది వే ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నీ 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ సాధించాలనుకుంటున్నావు కింద కామెంట్ సెక్షన్లో పెట్టు. నీకు గుర్తుపెట్టుకో, భాస్కర్ అని నీకు తోడుగా ఉంటాడు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు ఎంత స్కోర్ రావాలి కింద కామెంట్ చేయి.